హాయ్ అండి, అందరికీ ఏం చేస్తున్నారు? పనులన్నీ అయిపోయినాయా లేదా? నా వీడియోస్ చూసే వాళ్ళలో హౌస్ వైఫ్స్ ఎంతమంది ఉన్నారో ఒకసారి నాకు కమెంట్ చేయండి. అలాగే మీకు మీరు టైం కేటాయించుకుంటున్నారా లేదా ఇదంతా కూడా ఒకసారి నాకు కమెంట్ చేయండి. అయితే నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట, నాకంటూ టైం కేటాయించుకోవాలి. హెల్త్ కేర్, మెంటల్ కేర్, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ ఇవన్నీ కూడా నాకు నేను చూసుకోవాలి, నా కోసం నేను చూసుకోవాలి అని అనుకుంటాను. ఏదైనా సరే ఒక 1 వీక్ బాగానే చేస్తాను. మళ్ళీ తర్వాత అటకెక్కిచ్చేస్తున్నాను అనమాట. యోగా చేయడం స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 1 మంత్ చేశాను. మళ్ళీ అటకెక్కిచ్చేసాను. సో, అందుకని చెప్పేసి ఇంక వీడియోస్లో కూడా పెట్టలేదనమాట. మనం కంటిన్యూ చేస్తే కదా పెట్టాలి అని చెప్పేసి. అలాగే ఇంకేదైనా సరే హెల్త్ కోసం కూడా అంతే. స్టార్ట్ చేస్తాను. వెయిట్ పెరగడానికి మంచి డైట్ చేద్దామని చెప్పేసి ఒక 1 వీక్ చేస్తాను. అయిపోయిద్ది. మళ్ళీ అటకెక్కిచ్చేస్తాననమాట. ఎందుకంటే ఇంక ఇంట్లో పనులు, నా పనులన్నీ ఎలా ఉంటాయంటే ఒక పని అవ్వకముందు ఇంకో పని తగిలించుకుంటాను. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండి ఆకుకూరలో. నిజానికి ఇంట్లో పనేమీ అవ్వలేదు. బోలెడు పనుంది. అయినా సరే ఆకుకూరల వెనకాల పరిగెట్టాననమాట. ఇవేమో చెయ్యకపోతే ఇవి వాడిపోతాయి, ఇంట్లో పని ఆగిపోతుంది. సో, వీటి రెండిట్ల కోసం ఇంక పరుగు పరుగు పెడుతూనే ఉంటాం. ఈలోపు ఇంక పిల్లలకి టైం అయిపోతుంది. ఇంక రోజు అయిపోతుంది. ఇంక మధ్యలో మన కోసం తీసుకునే కేర్ ఏముంటుంది చెప్పండి? ఇలాగే అవుతుంది. ఈ ఒక్కరోజనే కాదు, ప్రతిరోజు అంతే. ఏదో ఒక పని ఏదో ఒకటి తగిలించుకోవడమో, ఏదో ఒకటి చేయడమో అవుతూనే ఉంటుందన్నమాట. నాకైతే ఈ మధ్యన బాగా ఎక్కువగా అనిపిస్తుందన్నమాట అండి. అసలు నా లైఫ్‌లో నాకంటూ ఒక రోజు ఉంటుందా లేదా, నేను అంటూ నా కోసం కేర్ తీసుకుంటున్నానా లేదా అనేటువంటి ఆలోచన చాలా ఎక్కువ అయిపోతుందన్నమాట. అంటే జస్ట్ లైక్ ఒక స్ట్రెస్ అనమాట. మచ్ ఆఫ్ స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంటుంది. దాని నుంచి డైవర్ట్ అవ్వాలని చాలా చాలా అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా టిప్స్ గాని తెలిస్తే ఒకసారి నాకు కమెంట్ చేయండి. ఇప్పుడే చెప్పాను, వారం రోజులాగి అటకెక్కిచ్చేసేలా ఉండకూడదనమాట ఆ టిప్స్. సర్లే గానీ వీడియో గాని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా.